వెల్, మనము ఒక బయోకెమిస్ట్రీలో ఒక కాన్సెప్ట్ చూద్దాము. లైక్ డిఎన్ఏకి సంబంధించింది. అంటే డిఎన్ఏ ఎందుకు డిఎన్ఏ ఉంటుంది, లైక్ వేరే వేరే డిఎన్ఏ ఫార్మ్స్ ఎందుకు వస్తాయి అంటే, రైట్ నౌ వీ లుక్ ఎట్ why we are seeing these kind of DNAs like bDNA, aDNA, zDNA. Before going into that, let's look at how a DNA will basically, అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒక డిఎన్ఏ ఎందుకు అలాంటి స్ట్రక్చర్సే ఫామ్ చేస్తారు, ఇంకా వేరే స్ట్రక్చర్స్ ఫామ్ చేయొచ్చు కదా, లైక్ దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ విచ్ ఐఎమ్ ఆస్కింగ్ రైట్ నౌ. సో ఇప్పుడు ఒక డిఎన్ఏ స్ట్రక్చర్ చూద్దాం. నార్మల్ బేసిక్గా అంటే ఇది ఎగ్జాక్ట్ డిఎన్ఏ అని జస్ట్ యూ లుక్ ఎట్ లైక్ అవుట్ ఆఫ్ ది స్ట్రక్చర్, లైక్ అంటే మన అవుట్ సర్ఫేస్ ఆఫ్ స్ట్రక్చర్ లాగా ఒక రెండు షుగర్స్ మధ్యలో ఒక బేస్ అండ్ షుగర్స్ బయట రెండు ఫాస్ఫేట్. హియర్ యూ లుక్ ఎట్ లైక్ ఇదంతా కట్ చేయండి, ఇది కాదు కానీ ఇక్కడ నెగిటివ్ దట్స్ అ పాయింట్. యూ గెట్ ద పాయింట్, దట్స్ అ పాయింట్. యూఆర్ నెగిటివ్ ఉంది. ఇఫ్ మన బాడీలో బేసిక్గా వీ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ వాటర్ ఇన్సైడ్. సో వాటర్ మాలిక్యూల్స్ ఉండడం వల్ల ఇన్ ద వాటర్ యూ కెన్ ఫైండ్ దట్ హెచ్ అండ్ ద ఓ. ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్. సో దీస్ కాజెస్ ది స్ట్రక్చర్ టు బీ ఇన్ ద స్టేబుల్ ఫార్మ్. దాన్ని మనం ఏమంటామంటే బీడిఎన్ఏ అంటాం. దట్స్ అ పాయింట్. ఇప్పుడు ఇదే డిఎన్ఏని మనం ఏం చేద్దామంటే, లెట్స్ డూ సమ్ డిఫరెంట్ థింగ్. అంటే ఎవల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా డిఎన్ఏ మాలిక్యూల్ వాటర్లో ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ. సో దానివల్ల ఏమైంది, ఫాస్ఫేట్ గ్రూప్స్ అనేవి, ఈ ఫాస్ఫేట్ గ్రూప్స్ అనేవి ఈ నెగిటివ్ పాజిటివ్ కాస్త స్టేబుల్ అయిపోయింది. సో దాన్ని మనం హైడ్రేషన్ షీల్ అంటాం. సో ఆ స్టేబుల్ అవ్వడం వల్ల ఈ స్ట్రక్చర్ అనేది బీడిఎన్ఏ ఫామ్లో ఉంది. బీడిఎన్ఏ ఫామ్ స్ట్రక్చర్ ఒక హెలికల్ అదేదో ఫామ్లో ఉంటుంది. ఆ స్పెసిఫిక్ ఫామ్లో ఉందని కారణం ఇది. That's a point. So that kind of structure is maintained by these hydration stream. We need to know that point. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఉన్న ఫాస్ఫరస్ని ఇక్కడి నుంచి ఒక లాగుతూ ఉన్నారు. పుల్లింగ్ ఫ్రమ్ ద ఆపోజిట్ సైడ్స్. సో ద మెయింటైనింగ్ దిస్ స్ట్రక్చర్. అండ్ ఇంకో పాయింట్, ఇక్కడ టూ మచ్ ఆఫ్ ఫోర్స్ లేదు. మీద పాయింట్ గుర్తుంచుకోండి. టూ మచ్ ఆఫ్ ఫోర్స్ ఉందనుకోండి, ఇక్కడ బాండ్ బ్రేక్ అవుతుంది. సో it's not like extra force, it's not like a less than the force. It is a medium force where it maintains the structure. ఆ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. ఇది బయాలజికల్ కాన్సెప్ట్ కాబట్టి. ఇన్ కేస్ హైపోథెటికల్ సిచ్యువేషన్స్లో వేరే ప్రాబబిలిటీ వస్తారు, అది కూడా ట్రై చేద్దాం. ఒకవేళ ఇన్ కేస్ టూ మచ్ ఆఫ్ ఫోర్సెస్ ఉందనుకోండి, అప్పుడు మనకి బీడిఎన్ఏ అనేది ఉండేదే కాదు, మనకు వేరే డిఎన్ఏ ఫామ్ వచ్చేది. సో ఇప్పుడు మనకి బీడిఎన్ఏ అనే ఫామ్ రానికి అలాంటి ఫోర్సెస్ ఉంటేనే కాబట్టి మనకి ఈ బీడిఎన్ఏ ఫామ్ అనేది వచ్చింది. యూ గాట్ ఇట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడికి వెళ్ళి మనం ఉన్న వాటర్ని మొత్తం తీసేద్దాం. లెట్స్ రిమూవ్ ద హోల్ వాటర్ ఫ్రమ్ దీస్ సిస్టమ్. వాట్స్ గోయింగ్ టు బి హ్యాపెన్? చూడండి, ఎప్పుడైనా కానీ ఏ సెల్ అయినా, ఏ మాలిక్యూల్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఫైండ్స్ ఎ వే టు స్టెబిలైజ్ ఇట్. అంటే లైఫ్ ఫైండ్స్ ఇట్స్ వే టు అంటారు కదా. లైక్ అంటే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, జురాసిక్ పార్క్ మూవీలో మీరు చూస్తే లైఫ్ ఫైండ్స్ ఇట్స్ వే. సో సేమ్ దానికి తగ్గట్టుగా ఈవెన్ దో మాలిక్యూల్స్లో ఫామ్లో ఉన్న డిఎన్ఏస్ అయినా దే ఫైండ్స్ ఓన్ వే టు స్టెబిలైజ్ ఇట్. ఇప్పుడు మనం వాటర్ని తీసేద్దాం. ఇక్కడ నుంచి వాటర్ ఇక్కడ ఓన్లీ నెగిటివ్ గ్రూప్. ఇంతకుముందు ఏముంది, మనకి ఇలా పట్టుకొని ఒక గుంజినట్టు ఉండేది. ఇప్పుడు తీసేసేసరికి ఈ గ్రూప్స్ అనేవి వెళ్ళిపోయాయి. ఐదర్ ఇది ఏమైపోతుంది, డిసార్డర్ అయిపోతుంది, లేదా స్టేబుల్ ఫామ్లోకి వెళ్ళాలి. ఎలా స్టేబుల్ ఫామ్లోకి వెళ్తుంది మనం తీసేస్తే? ఎలా వెళ్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఉన్నది ఒక మంచి పాము షేప్లో ఉంది. లైక్ దట్ పాము ఇలా చుట్టుకొని ఉంటే ఎలా ఉంటాయి, రెండు పాము అలా ఉంది. కానీ ఈసారికి వచ్చేసరికి ఇట్ చేంజెస్ ఇన్ ద ఫామ్ లైక్ దట్ జిగ్జాగ్ మేనర్లోకి వచ్చేసింది. జిగ్జాగ్ వచ్చేసరికి ఇక్కడున్న ప్రాపర్టీ ఇక్కడికి చేంజ్ అయిపోయింది. ఎందుకు చేంజ్ అయింది? ఈ ఫామ్లోకి ఎందుకు వచ్చిందంటే, వేరే ఫామ్లోకి వస్తే ఈ డిఎన్ఏ అనేది స్టేబుల్గా ఉండదు. So that's the point. You are getting that aDNA form. మీకు మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఎప్పుడైతే మీరు వాటర్ బాడీని స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్ నుంచి పీకేస్తే అక్కడ డిఎన్ఏ అనేది ఏదో ఒక స్టెబిలిటీకి తెచ్చుకోవాలి.
ఆ స్టెబిలిటీకి తెచ్చుకోనికి డిఎన్ఏ ఏం చేసిందంటే కొత్తగా అది జిగ్జాగ్ ఫామ్లోకి చేంజ్ అయింది. ఎందుకు జిగ్జాగ్ ఫామ్లోకే చేంజ్ అయింది, వేరే ఫామ్లోకి చేంజ్ అవ్వకూడదా? ఈవెన్ ఇట్ చేంజెస్ ఇన్ టు మెనీ ఫార్మ్స్. కానీ రైట్ నౌ మన బుక్స్లలో బేసిక్గా మనం చూసేది జిగ్జాగ్ ఫామ్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రాబబిలిటీ దట్ డిఎన్ఏ కెన్ బి చేంజ్డ్. సో ఆ జిగ్జాగ్ ఫామ్లో వచ్చింది కాబట్టి మనకు ఒక డిఎన్ఏ అనే పేరు ఎక్స్ట్రా వచ్చింది. ఇది ఒక ఎవల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దట్స్ అ పాయింట్. అండ్ మీరు ఇంకొక పాయింట్ గుర్తుంచుకోండి, ఒకవేళ జిగ్జాగ్ ఫామ్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ ఫాస్ఫేట్ గ్రూప్స్ అనేవి దూరంగా ఉంది ఇంతకుముందు, లైక్ వాటర్ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఏమైంది, ఇవి కాస్త ఫ్రీ అయిపోయినాయి. ఐ మీన్ టు సే ఫ్రీ అయిపోయినాయి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఉన్న నెగిటివ్, ఇక్కడ ఉన్న నెగిటివ్ రిపల్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంతకుముందు ఇక్కడ హైడ్రోజన్ ఉంది కాబట్టి అది స్టేబుల్ అయింది, ఇప్పుడు లేదు. సో వాటర్ వెళ్ళిపోగానే ఇక్కడ ఉన్న స్టెబిలిటీ లాస్ట్ అయింది. అది లాస్ట్ అయిన దాన్ని మళ్ళీ రీగెయిన్ చేసుకొని ఏం చేసిందంటే ప్రతిదీ ఒక దాంతో ఒకటి దగ్గరకు వచ్చేసినాయి ఇన్ ద కాంపాక్ట్ ఫామ్. కాంపాక్ట్గా అయితే మళ్ళీ ఏమవుతుంది, ఫాస్ఫేట్ నెగిటివ్ మళ్ళీ దగ్గరికి అవుతాయి, అప్పుడు రిపల్షన్ పెరుగుతాయి. సో దాని ఆపనికి ఏం చేస్తారంటే మళ్ళీ మన బాడీలో వీ గెట్ సమ్ క్యాటయాన్స్. ఐ మీన్ పాజిటివ్ చార్జెస్ ఆర్ ప్రెసెంట్. Positive charges are literally they are present in our body to maintain these kind of structures to be stable. Negative charges on the phosphate group దగ్గరికి పాజిటివ్ చార్జెస్ వచ్చి బైండ్ అవుతాయి. సో ఇట్ ఈస్ లైక్ అన్ ఆటోమేటిక్ సిస్టమ్ టు మేక్ ఇట్ స్టేబుల్. సో అలా ఇది స్టేబుల్ అయింది. మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇది ఒక ప్యాటర్న్. అంటే ఒక సెల్ అనేది దాని యొక్క లైఫ్ని అది వెతుక్కుంటూ వెళ్తుంది. కొత్తగా ఏం చేయట్లేదు. చేంజ్ ఏమైనా అయితే దాన్ని మళ్ళీ మోడిఫై చేసుకొని మళ్ళీ కొత్తగా వస్తుంది. ఒకవేళ వాటర్ ఉంటే బీ ఫామ్లో, వాటర్ లేకపోతే జెడ్ ఫామ్లోకి వెళ్తుంది. ఈవెన్ జెడ్ ఫామ్లోకి వచ్చాక కూడా మీకు ఒక కన్సిడర్ చూసుకోండి, పాజిటివ్ చార్జెస్ నెగిటివ్ దగ్గరికి ఈసారి ఇక్కడ ఏం జరిగింది, బి నుంచి జెడ్కి వచ్చేసరికి దగ్గరకు వచ్చేసింది. ఇంతకుముందు దూరం ఉందే మంచి పద్ధతిగా ఉంది, ఇప్పుడు దగ్గరికి వచ్చేసినా కానీ నెగిటివ్ చార్జెస్ రిపల్స్ అయితే అని దానికి తెలిసినప్పుడు అది ఏం చేస్తే పాజిటివ్ చేస్తుంది. ఓకే, వై దగ్గరికే రావడం, ఎందుకు దూరం వెళ్ళిపోతే ఏమవుతుంది? యూ కెన్ ఆస్క్ దట్. ఒకవేళ దూరం వెళ్ళిపోతే డిఎన్ఏ స్ట్రక్చర్ మెయింటైన్ అవ్వదు. ఈ డబుల్ స్టాండ్ డిఎన్ఏ అవ్వదు, సింగిల్ స్టాండ్ డిఎన్ఏ అవుతుంది. అప్పుడు దానికి ఇంకో పేరు ఇస్తాం. సో ఇప్పుడు దీనికి ఈ పేరు ఇవ్వనే కారణం ఇది. యూ వాట్ ద పాయింట్, రైట్? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు ఇంకొక హైపోథెటికల్ సిచ్యువేషన్, అంటే ఇది ఏంటంటే సాల్టింగ్ అంటారు దీన్ని. అంటే మనం సాల్ట్ ఎక్కువ యాడ్ చేస్తే ఏం జరుగుతుంది చూడండి. బేసిక్గా ఏం జరగదు. ఇప్పుడు ఎక్కువ సాల్ట్ యాడ్ చేసాం అనుకోండి, సాల్ట్లో ప్లస్ ఆర్ మైనస్ ఇవే మీరు కన్సిడర్ చేసుకోండి. ప్లస్ ఎక్కువ వచ్చింది అనుకోండి, యూ గెట్ ఇక్కడ నెగిటివ్ ఫాస్ఫేట్ దగ్గరికి వెళ్ళి బైండ్ అవుతుంది. అప్పుడు అది ఏం చేస్తుంది, మళ్ళీ బీ ఫామ్కి వచ్చేస్తుంది. అగైన్ మీకు అర్థమవుతుందా? అగైన్ పాజిటివ్ దగ్గరికి వచ్చేసి నెగిటివ్ దగ్గరికి పాజిటివ్ వచ్చేస్తుంది, మళ్ళీ బీ ఫామ్కి వచ్చేస్తుంది. అంటే మీరు వాటర్లో వేసినా సాల్ట్ వేసినా వాట్ ఎవర్ యూ డూ, దాని సిచ్యువేషన్కి తగ్గట్టుగానే మన డిఎన్ఏస్ ఆర్ రెడీ టు మెయింటైన్ దట్ స్టెబిలిటీ. అది మీకు అర్థమైందా? ఇట్ ఈస్ ప్రీ ప్లాన్డ్ టు బికమ్ ఏ ప్రీ ప్లాన్డ్ స్టెబిలిటీ. కానీ ఈసారి మనం ఏం చేద్దాం అంటే మోర్ సాల్ట్ యాడ్ చేద్దాం. ఈవెన్ దో వీఆర్ not adding not a simple salt, we are adding too much of salt there. Then what's going to be happen? Too much of salt వేస్తే ఖచ్చితంగా డిఎన్ఏ అనేది ఏం జరుగుతుంది, మీరు ఒకవేళ టూ మచ్ ఆఫ్ సాల్ట్ వేసారే అనుకోండి, అది కాస్త మళ్ళీ ఏమవుతుందంటే ఇట్ అగైన్ గోయింగ్ టు బి ద సేమ్ స్ట్రక్చర్ కాల్ ఏడిఎన్ఏ. ఏడిఎన్ఏకి వెళ్తాయి. ఎందుకు? ఇప్పుడు ఫస్ట్ ఒక సాల్ట్ వేసారు, అన్ని ఫాస్ఫేట్ గ్రూప్స్లోకి వెళ్ళేసి డిఎన్ఏ దగ్గరికి వెళ్ళేసి బైండ్ అయిపోయింది, స్టేబుల్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు అగైన్ యూ యాడింగ్ సమ్ అదర్ సాల్ట్. ఇంకో సాల్ట్ వేస్తారు, ఇంకో పాజిటివ్. ఇక్కడ ఒక స్పెసిఫిక్ ఏరియాలో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ స్పెసిఫిక్ ఏరియాలో మీకు ఏమైంది, సాల్ట్ ఎక్కువైపోయింది. అవునా? మీకు సాల్ట్ ఎక్కువైపోయింది, పాజిటివ్ చార్జ్ ఎక్కువైపోయినాయి. పాజిటివ్ చార్జ్ ఎక్కువ అయిపోవడం వల్ల మీకు ఏం జరుగుతుంది, డిఎన్ఏ అనేది స్టెబిలిటీ ఫామ్లోకి వచ్చాక టూ మచ్ ఆఫ్ సాల్ట్ వల్ల ఆ డిఎన్ఏ స్టెబిలిటీని కోల్పోతుంది. ఎందుకంటే మీకు మళ్ళీ చెప్తున్నా వినండి, ఇక్కడ ఒక పాయింట్ మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ హైడ్రోజన్ ఉన్నప్పుడల్లా ఏం జరుగుతుంది, ఇది ఒక స్టేబుల్ ఫామ్లోకి ఉంది. అంటే ఇక్కడ నుంచి గుంజుతూ ఉన్నారు. కానీ ఈసారి ఏమైంది, ఎక్కువ గుంజేస్తే ఇదే స్ట్రక్చర్ మెయింటైన్ చేయగలుగుతారా? మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ చేయగలిగితే ఇదే ఉండేది కదా బీడిఎన్ఏ, కానీ అది ఉండలేకపోతుంది. ఎందుకంటే ఈ స్ట్రక్చర్ ఉందంటే దానికి ఒక కండిషన్ ఉంది. సో ఇది ఉండలేరు కాబట్టి మళ్ళీ అగైన్ ఇది ఏడిఎన్ఏకి వచ్చేస్తుంది. మీకు అర్థమైందా? ఇట్ ఈస్ అగైన్ రిపీటింగ్ ఇట్స్ ఓన్ ప్యాటర్న్ ఫామ్ ఇన్ డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్. వాటర్ ఈజ్ అ వన్ కాన్సిక్వెన్సెస్, సాల్ట్ ఈజ్ అ వన్ కాన్సిక్వెన్సెస్. ఈవెన్ ఎ సెల్, ఎ టైనీ ఒక చిన్న సెల్కి దానికి హౌ ఇట్ షుడ్ బి దేర్ అనేది దానికి తెలిసి ఉంటుంది. ఇట్ నోస్ హౌ టు బీ దేర్.
అది మీకు అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇంకొక ఫామ్ ఉంది, ఇది డిఫరెంట్ ఫామ్. అంటే ఇది మన సైంటిస్టులు కొత్తగా కనుక్కున్న ప్రాపర్టీ ఏంటంటే, స్పెసిఫిక్ ఒక డిఎన్ఏలో రిపీటెడ్ ప్యాటర్న్ ఆఫ్ సీక్వెన్సెస్ ఉంటాయి. లైక్ సిజీ ఇలాంటి సీక్వెన్సెస్ ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎక్స్వై అలాంటి సీక్వెన్స్ ఉంటాయి. అది ఇంకో స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది. అదే జెడ్ డిఎన్ఏ అంటారు. ఈ జెడ్ని మీరు పక్కకు వదిలేయండి. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఆ డిఎన్ఏలో వేరే ప్యాటర్న్స్ ఉంటాయి, అది వేరే స్ట్రక్చర్ ఫామ్ చేస్తారు. సో మొత్తానికి ఏంటి ఇక్కడ ఏం జరిగింది, దట్స్ అ పాయింట్ వీ నీడ్ టు కన్సిడర్. ఎవల్యూషన్ అనే పాయింట్ని యూజ్ చేసుకోవాలి. మనకి బేసిక్గా డిఎన్ఏ ఇలా ఎవాల్వ్ అవ్వడానికి కారణం ఆ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో అలా చేంజ్ అయ్యింది. ఇదే ప్యాటర్న్ని యూజ్ చేసుకొని మనకి బయోకెమిస్ట్రీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే వాడు మనకు ఒక డిఎన్ఏ స్టాండ్ ఇచ్చి దాంట్లో మీరు వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుంది, వాటర్ తీసేస్తే ఏమవుతుంది, సాల్ట్ వేస్తే ఏమవుతుంది, సాల్ట్ తీసేస్తే ఏమవుతుంది అని అడుగుతారు. ఒకవేళ స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్స్లో లైక్ ఒక స్పెసిఫిక్ డిఎన్ఏలో ఇలాంటి సీక్వెన్స్ ఉంది, అప్పుడు మీరు సాల్ట్ యాడ్ చేశారే అనుకోండి, అప్పుడు ఏ డిఎన్ఏ ఫామ్ అవుతుంది, జెడ్ డిఎన్ఏ అవుతుంది. ఎందుకు ఈ సీక్వెన్స్కి ఈ డిఎన్ఏ ఫామ్ అవుతుంది అని మన సైంటిస్టులు ముందే చెప్పారు. సేయింగ్ దట్ సైంటిస్ట్ దేర్ ఈస్ దీస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రెసెంట్ అని వాళ్ళు చెప్పారు. ఒకవేళ ఇదే సీక్వెన్స్ కాకుండా మీరు ఎక్కువ సాల్ట్ యాడ్ చేశారనుకోండి, అప్పుడు జెడ్ ఫామ్ అవుతుందా? కాదు. ఎందుకంటే జెడ్ ఫామ్ అవ్వాలంటే ఇలాంటి సీక్వెన్స్ ఉంటే జెడ్ ఫామ్ అవుతుంది. ఇలాంటిది లేకపోతే ఏదో ఒకటి ఫామ్ అవ్వాలి, ఎందుకంటే స్టేబుల్గా ఉండాలి కాబట్టి. ఎందుకంటే మన సెల్స్లో ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఒక సెల్లో, అంటే ఇంతకుముందు మన సెల్లో ఖచ్చితంగా హయ్యర్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఉన్నది కాబట్టి మనకు ఒక డిఎన్ఏ అనేది జెడ్ డిఎన్ఏ ఆర్ ఏ డిఎన్ఏ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఉంది. ఇన్ కేస్ మన పూర్వకాలంలో, ఇన్ ద పాస్ట్ సెంచరీస్ ఆర్ పాస్ట్ జనరేషన్స్లో ఎప్పుడో ఒకసారి ఎవల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సాల్ట్ అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది సెల్లో. దానివల్లనే మనకి ఇప్పుడు ఇన్ని ఫార్మ్స్ ఆఫ్ డిఎన్ఏ ఉన్నాయి, లేకపోతే ఒకటే డిఎన్ఏ ఉండేది. దట్స్ హౌ వీ షుడ్ లుక్ ఎట్ ద బయోకెమిస్ట్రీ ఇన్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది బయోకెమిస్ట్రీ నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్. థ్యాంక్ యూ. సో నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోయినా